హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఇంటర్నేషనల్ ఎగ్ డే సందర్భంగా ప్రెజెంట్ మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న టుయా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఎగ్ అనగానే ప్రోటీన్, మన శరీరానికి ప్రోటీన్ బాగా అవసరం, అంటే రోజు ఎగ్ తినాలన్నమాట. సో ఆ ఎగ్కి సంబంధించిన డిషెస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. ఆ గెస్ట్తో మాట్లాడుతూ ఆ డిషెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేసారు. ఇద్దరు స్పెషల్ గెస్ట్లు అండి. సురేష్ గారు, టుయా రెస్టారెంట్ ఓనర్ అండ్ చెఫ్. హలో సురేష్ జీ. అండ్ మరొక గెస్ట్ అండి, సో ఈయన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిత్తూరి గారు. నమస్కారం అండి. సో ఇద్దరు సురేష్లనండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. సురేష్ గారు. ఓకే సురేష్ గారు, ఈరోజు మాకు ప్రోటీన్కి సంబంధించి స్పెషల్ డిషెస్ చూపిస్తాను అని చెప్పారు కదా. సో ఏం డిషెస్ నేమ్స్ చెప్పండి. So the first dish what we're gonna cook is an egg and a chicken cutlet. Start చేద్దామా? Start, yeah. Of oil. ఓకే. The oil is hot. We put in a little bit of garlic, ఓకే. a little bit of ginger, some green chilies for spice. Then we like slowly సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా, చాలా చిన్న పీసెస్లో మనం వెల్లుల్లి, అలాగే అల్లం, పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. a masala which is made out of onion and tomatoes. ఓకే. సో ఎలా ప్రిపేర్ చేశారు ఈ మసాలా? So we use a little bit of onions and some tomatoes, which we cook for about 45 minutes on a slow flame. And that's how you get that char color. So once we saute this, and we add a little bit of water to this, and సార్ ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్లో కూడా అంతే మోతాదులో ప్రోటీన్ ఉంటుందా సార్? చికెన్లో ఎక్కువ ఉంటుందండి. 100 గ్రాములకి దగ్గర 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. so we're adding some fresh minced chicken. చికెన్ని బాగా స్మాష్ చేసామండి, చక్కగా పేస్ట్ లాగా చేసేసాము. ఆ చికెన్ వేసుకుంటున్నారు. Then we add in little bit of cumin powder, some coriander powder, and some salt. And we make a special garam masala in house. So we adding వాళ్ళది స్పెషల్ గరం మసాలా a little bit of that, and we just saute it. We add little more water to this. ఎంత టైం తీసుకుంటుంది కుకింగ్ కంప్లీట్ అవ్వడానికి? This will take about 4 to 5 minutes. That's 4 to about 5 minutes. ఓకే. జస్ట్ 4-5 నిమిషాల్లో మనకి డిష్ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ సార్, నార్మల్గా మనం ఎక్కువగా ఎగ్ తీసుకోవాలి, రోజుకి కనీసం ఒక 4 eggs, 3 to 4 eggs అన్న తీసుకోవాలి అని అంటారు. చికెన్ కూడా అలాగే డైలీ తీసుకోవడం మంచిదే అంటారా? డెఫినెట్గా అండి. ప్రోటీన్ అవసరం అంటున్నా కదా, మీరు ప్రోటీన్ ఏ విధంగా తీసుకుంటారు? ప్రోటీన్ అయితే ఆప్షన్ కాదండి. ప్రోటీన్ అయితే మీరు రోజు కేజీకి 1 గ్రామ్ మినిమం అంటున్నా కదా. ఐడియల్గా కేజీకి 2 గ్రాములు ప్రోటీన్ తినాలి. ఎక్సర్సైజ్లు, జిమ్ అవన్నీ చేసేవాళ్ళు 3 గ్రాముల వరకు తింటారు. సో ప్రోటీన్కి మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. సో మీట్స్ అన్నీ కూడా మీకు దగ్గర ఏ మీట్ అయినా 100 గ్రాములకి 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అంటే 22 నుంచి 25 మధ్యలో ఉంటాయి. ఏ మోసాలు తీసుకున్నా కొన్ని నైట్లు ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. చికెన్లో మీకు ఫ్యాట్ ఉండదు, ఆల్మోస్ట్ ఫ్యాట్ ఏమి ఉండదు. స్కిన్తో తీసుకుంటే కొంచెం వస్తుంది, బట్ అదే మటన్లో అది మీకు ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. ఫిష్లో కూడా ఏ రకమైన ఫిష్ దాని ప్రకారం కొంచెం. Almost finishing. So we add little bit of coriander to this, just to finish. Our chicken masala is ready. Okay.
So we do our next step. చికెన్ అండ్ ఎగ్ కట్లైట్, దానికి చికెన్ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ We have a Boiled couple egg. of boiled eggs. ఓకే, ఇందులో మనం ఎల్లో తీసేసామండి, ఓన్లీ వైట్ మాత్రమే Out of this yellow, we make a sauce. So I will show it to you later. And we're gonna చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం stuff కదా. the chicken. ఇది ఏమేమి మిక్స్ చేశారు? Adi maida needu. maida, just maida and water and some మైదా salt. అండ్ వాటర్ జస్ట్. Yeah. ఉప్పు, ఓకే, సాల్ట్. Yeah. సాల్ట్ కొంచెం. So we make a stuffing like this. ఓకే, We just coat it with some maida. Same we coat it with breadcrumbs. సో క్రంచీగా ఉండడం కోసం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాం. సో ప్రిపేర్ చేసేసుకున్నామండి మొత్తం కూడా. మైదా అలాగే బ్రెడ్ క్రమ్స్ వేసేసి పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే క్రంచీగా ఉంటుంది, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఆయిల్ బౌల్ అయితే ఇక్కడ పెట్టేసాము, కడాయిలో ఆయిల్ వేసాము. ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సురేష్ గారు, సో ఏమేమి డిషెస్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారా? నాకు గో టు కంఫర్ట్ ఏంటంటే 4 గుడ్లతోటి 3 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తోటి శాండ్విచ్ గ్రిల్ చేసి నూనెలో, బటర్లో. సో ఒక్కొక్క రోజు అదే ఫుడ్. ఇంకా రకరకాలుగా బాయిల్డ్ ఎగ్స్ అని కానీ, లేకపోతే ఆమ్లెట్లు కానీ. అఫ్కోర్స్ మా ఫేవరెట్ ఏంటంటే ఆవకాయ పచ్చడితోటి ఆమ్లెట్. కబాబ్ కూడా చేస్తానండి గుడ్లతోటి. సో కుక్కర్లో అన్ని కలిపేసి కుక్ చేసి దాన్ని మళ్ళీ చికెన్ 65 కానీ ఏదన్నా దాంతో, అది కూడా మా మదర్ చేసి వచ్చినప్పటి నుంచి అదొక ఫేవరెట్ మా ఇంట్లో. ఎగ్ గురించి చెప్పడమే కాదు, ఎగ్తో డిషెస్ కూడా చేస్తారు. అబ్సల్యూట్లీ. సో మీ ఫేవరెట్ అంటే చేసేదానికన్నా తినటం ఎక్కువ అండి. సో తింటాం ఇష్టం అండి. ఎస్. ఓకే, ఆయిల్ వేడెక్కిపోయింది. సో డీప్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. చికెన్ ప్రోటీన్ అండ్ ఎగ్ కూడా ప్రోటీన్ అండి. గుడ్డులో కల్తీ ఉండదు, గుడ్డు మాత్రం సేఫ్ అని చెప్పి అన్నారు. పాలు కల్తీ చేయొచ్చు, పప్పులు కల్తీ చేయొచ్చు, ఆయిల్ కల్తీ చేయొచ్చు, గుడ్డుని కల్తీ చేయలేమన్నారు. బట్ వాటికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఇది కల్తీ అవుతుంది కదా. ఆ ఇంజెక్షన్స్ అన్నది అపోహ మేడం. ఫస్ట్ మేము ఏంటంటే మనుషులు మనం తీసుకున్నట్టే వ్యాక్సిన్స్ ఇస్తారు స్టార్టింగ్లో, అంతేగాని ఇది వీళ్ళ అన్న ఏంటంటే స్టెరాయిడ్స్ ఇస్తారు అది ఇది అన్నది అదంతా అపోహ. ఎందుకంటే దానివల్ల మాకేం లాభం లేదు. కోడి దానివల్ల వెయిట్ పుట్ ఆన్ చేస్తాం కానీ, గుడ్లు ఎక్కువ పెడతాం కానీ ఏ లాభం రాదు మాకు. అంటే మీరు ఇవ్వకపోవచ్చు, వేరే వేరే ఎవరికి పనికిరాదు, చెప్తున్నా కదా. కోడి తొందరగా బరువు పెరగడం దానివల్ల కాదు, దానివల్ల అస్సలు ఏమీ లాభం లేదు మాకు. కుదరదు కూడా. ఎందుకంటే అది చెయ్యాలన్నా కూడా ఒక ఇంజక్షన్తో కుదరదండి. అది బతుకున్నంత కాలం రోజుకి 8 ఇంజక్షన్లు ఇవ్వాలి. సో ఒక 2000 బర్డ్స్ ఉన్న ఫార్మరు మీరు వెళ్ళి ఫామ్కి చూసారంటే ఒకళ్ళు ఇద్దరు నడిపిస్తూ ఉంటారు, అది అంతే. మొత్తం ఫామ్ 2000 × 8 అంటే రోజుకి ఎన్ని 40,000 ఇంజక్షన్. 40,000 ఇంజక్షన్లు ఇచ్చి అది జీవితాంతం ఇవ్వాలి. 30 రోజులు అంటే 30 రోజులు ఇస్తే అదేమవుతుందంటే వాళ్ళకి వచ్చేది ఒక 1/2 రోజు. 30 రోజులు బదులు 29 రోజుల్లో కోడి వస్తుంది. లాభం లేదు, ఎందుకంటే అన్ని లక్షల ఇంజక్షన్లు ఇస్తాం వల్ల ఏమీ లాభం. అది ఖర్చు. ప్రతిసారి మేము బర్డ్ని పట్టుకుంటే కనీసం 2 రోజులు దాని గ్రోత్ స్లో అయిపోతుంది. సో ఇంపాసిబుల్ అది. సో అంటే ఎట్లాగా చేయలేదు. ఫస్ట్ పాయింట్, మీకు పాలల్లో ఎన్నో రెట్టింపులు 3 సున్నాల తర్వాత 5 మైక్రోగ్రామ్స్ ఉంది. అదే మీకు పాలల్లో 2 మైక్రోగ్రామ్స్ ఉంది, 2.2 మైక్రోగ్రామ్స్ ఉంది. మీకు పప్పులో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పప్పులో మీకు 500 రెట్టింపులు ఎక్కువ ఉంటుందండి కోడి కన్నా. సో ఇదేంటంటే వాళ్ళు బ్యాకప్ ఎవరు చేయరు, భయం పెట్టేస్తున్నారు ఎన్జిఓస్ వాళ్ళు అందరూ. ఏంటంటే కన్జ్యూమర్స్కి ఏదో ఉందంటే ఓకే, కానీ అది ఎంత తక్కువ అంటే అది కూడా వచ్చేది ఏంటంటే మేము సోయా వాడతాం ఫీడ్లో. ఆ సోయా ద్వారా వచ్చేది కానీ ఇంజక్షన్ల ద్వారా వచ్చేది కాదు. సో దాని ద్వారా వస్తాయి కానీ అది కూడా చాలా తక్కువ. మీకు దానివల్ల అయితే ఎప్పుడు ఏది అవుతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. అది ప్రిపేర్ అయిపోయిందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. లుక్స్ వెరీ టెంప్టింగ్. We make the sauce with the egg yolk.
ఓకే, సో మనం ఇందులో ఎల్లో ఎగ్ తీసేసాం కదండి, అది మనం వేస్ట్ చేయకుండా చక్కగా సాస్ ప్రిపేర్ చేశారు. Pickles. ఓకే Made out of cucumber. ఓకే We garnish it with some spring onions. Yeah, there you go. ఓకే. సో మన సెకండ్ డిష్ వచ్చేసి మల్లీశ్వరం ఎగ్ చిల్లీ. ఓకే, సో ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చూద్దాము. కడాయి పెట్టేసాం, ఆయిల్ వేసేసాం, అండ్ ఇప్పుడు So we add a little bit of garlic actually. First, chopped ginger, అల్లం, chop మిర్చి, green chilies, chopped capsicum. క్యాప్సికమ్. Then we add a little bit of onion to this. And we add some chopped curry leaf as well. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. అండ్ సార్ సురేష్ గారు, నాకు మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా నాకు ఇంకా కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. లేడీస్ కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువగా చికెన్ తీసుకోకూడదు, అది కూడా లెగ్స్ కి ఇంజెక్షన్స్ ఇస్తారు, చికెన్ లెగ్ పీసెస్ ఎక్కువ తినకూడదు అని చెప్పేసి. అండ్ అమెరికన్స్ వాళ్ళు చికెన్ లెగ్ పీసెస్ తినరు, మనకి ఎక్కువగా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి, అవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, ఇలాంటి మాటలు చాలా వినిపిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి క్లారిటీ. సో యుఎస్ లో ఏంటంటే అండి, అది మార్కెటింగ్ బ్రాండింగ్ అండి. ఏంటంటే న్యాచురలీ లెగ్ పీసెస్ లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డార్క్ మీట్ అని చెప్పి ఇచ్చేసి వైట్ మీట్ ని బాగా ప్రీమియం చేసి అమ్ముతారు. రియాలిటీ అంటే పెద్ద ఏం లేదండి తేడా, అది అంటే ఉంది కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మైన్యూట్. మీరు మిగతా మీట్స్తో కంపేర్ చేస్తే చికెన్లో ఏ పార్ట్ అయినా మీకు ఉండే ఫ్యాట్ చాలా తక్కువ. మీరు అన్నట్టు ఇంజెక్షన్స్ అవన్నీ కూడా అవి వాస్తవం కాదండి. Yeah, a little bit of soy sauce. Yeah, so we're adding a little bit of red chili powder, some cumin, some masala which we make it on ours, some salt. సో వైటమిన్ డి అలాగే మన అందరినీ కూడా తీసుకోమని చెప్తున్నారు కదా. సో అంటే అంతగా అది కూడా కానీ ఇంజెక్షన్ ద్వారా కాదండి, అది ఫీడ్లో వేస్తారు అది. Now this is done. ఓకే, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం చేసుకుంటున్నాము ప్రిపరేషన్. Same little bit of గార్లిక్, green chilies, a little bit of onion. ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీ మెథడ్. సంప్రదాయ వంటకాల్లో ఎక్కువగా ఏ డిషెస్ వాడుతూ ఉంటాం? మేము గోదావరి జిల్లాలో గుడ్డు పులుసు చేసుకుంటాం, అండ్ డెఫినెట్గా పులావులో వాటిలో గుడ్లు వేస్తాం. కోడిగుడ్డు ఉక్కురు ఎనీవే మనకి బాగా అలవాటైంది. ఓకే, ఎగ్స్ మళ్ళీ సపరేట్గా వేస్తున్నాం, బాయిల్డ్ ఎగ్స్ కాకుండా మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాం. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే మీరు కరెక్ట్గా ప్రోటీన్, మీరు ఫ్రైడ్ రైస్ తింటా కూడా మీరు యూఆర్ ఇంక్రీజింగ్ ద ప్రోటీన్ కంటెంట్. ఎగ్కి సంబంధించిన వంటకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇంకా స్ప్రెడ్ చేయడం కోసం ఇంకా ఏమన్నా మీరు ప్లాన్స్ ఏమన్నా పెట్టుకున్నారా? డెఫినెట్గానండి. ఐ థింక్ నేను బాగా సురేష్ గారితో కూడా మాట్లాడుతున్నాను. అదే ఏంటంటే లో కార్బ్, తక్కువ ఉన్న కార్బ్స్ ఉన్న డిషెస్ అన్నీ ఎగ్ యాడ్ చేస్తే అన్నీ కూడా మీకు డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది, కాక టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. మీరు ఇండియా బయటకు వెళ్తుంటే ఎప్పుడు మా అక్కడ చపాతీలు చాలా బాగున్నాయి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్ యాడ్ చేస్తారండి మా దాంట్లో. ఇప్పుడు మీకు యూరోప్లో కానీ అమెరికాలో కానీ కంపల్సరీ ఎగ్ పౌడర్ ఉంటుంది దాంట్లో. సో ప్రోటీన్ కంటెంట్ పెంచితే అందుకనే అవి బాగా వస్తాయి. అది మనకి ఇండియాలో అది తక్కువ, కానీ వాళ్ళు ఏంటంటే దే ఎన్హాన్స్ ఇట్ బై యాడింగ్ ఎగ్ యాడ్ చేస్తారు దానికి. సో అట్లా కూడా అన్నిట్లు మేము క్రమంగా ఎంకరేజ్ చేద్దాం. మీ చైనాలోని జపాన్లో కూడా మీకు నూడిల్స్ అంటే మళ్ళీ ఎగ్స్ ఉంటాయండి దాంట్లో. దట్స్ హౌ దే ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద ఫుడ్ అన్నమాట. Added little bit of chili powder, cumin, little bit of salt, and a special masala. And we add a little bit of soy sauce to this. And yeah, we just
ఆ మల్లేశ్వరం ఏరియాలో ఏంటంటే హాస్టల్స్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ మా ఫేవరెట్ అన్నట్టు తొందరగా తినచ్చు తక్కువలో. అదే చెప్పారు బంకు కొట్టి మరి తింటామని చెప్పేసారు. It was very cheap actually. అండ్ Quantity. గుడ్ క్వాలిటీ, అండ్ చాలా ఫాస్ట్ గా టేస్ట్ కూడా బాగుంటుందంటే ఇది మాకు అన్ని హాస్టల్స్ బయట ఇవన్నీ మ్యాగీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్. So you're almost done. ఓకే రెడీ అయిపోయిందండి. మల్లేశ్వరం ఎగ్ చిల్లీ Yeah. ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. So first we're gonna serve the fried rice. A very good masala. So there goes my so fried curry leaf on top. So chili oil to this and curry leaf oil. సో మల్లేశ్వరం ఎగ్ చిల్లీ ఫ్రైడ్ Fried రైస్ rice. రెడీ అయిపోయింది. డిషెస్ కూడా టేస్ట్ చేసే ముందు ర్యాపిడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను సార్. నేను ఫాస్ట్గా అడుగుతాను, మీరు ఫాస్ట్గా చెప్పారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు? ఆమ్లెట్. ఆమ్లెట్. వారంలో మీరు ఎన్నిసార్లు గుడ్డు తింటారు? 6 రోజులు. మీకు ఇష్టమైన గుడ్డు వంటకం ఏది? ఆమ్లెట్. రెడీ టు కుక్ బిర్యానీకి గుడ్డు కలిపితే రుచి పెరుగుతుందా? కంపల్సరీగా పెంచాలి. భారత్లో ఫేమస్ ఎగ్ సిటీ అంటే మీకు గుర్తొచ్చేది ఏది? సూరత్ అండి. ఓకే, గుడ్ అంటే వెంటనే గుర్తొచ్చే పదం ప్రోటీన్, హెల్త్, రుచి. హెల్త్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సెకండ్ డిష్ వచ్చేసి మనకి ఎగ్ చిల్లీ అండ్ అంకల్ ఫ్రైడ్ రైస్. ఇస్ ఇట్ కరెక్ట్? Correct. ఓకే, సో రెడీ అయిపోయిందండి. 2 డిషెస్ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇది సెకండ్ డిష్ మనకి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. స్మెల్ చూస్తున్నారా, అదిరిపోతుంది. సో నెక్స్ట్ మన ముగ్గురం కలిసి టేస్ట్ చేయాలి. చేసేద్దామా? Ready, yes. మరి మాకు కూడా ప్రోటీన్ అందాలి కదా, వ్యూవర్స్కే కాదు మాకు కూడా ప్రోటీన్ రావాలి. మనందరం ప్రోటీన్ తీసుకోవాలి కంపల్సరీగా, మనం హెల్తీగా ఉండాలి. సో ఈ ఫుడ్ని టేస్ట్ చేసేద్దాం. అదండి సార్. ఎగ్తో 2 డిషెస్ రెడీ అయిపోయాయండి. ఇక టేస్ట్ చేసేద్దాం. ఓకే సురేష్ గారు రెడీనా? Yes, please. So should we start with the Yeah, you can just grab it. Like this. Egg Chicken and egg cutlet. cutlet? Yes. Okay, egg chicken cutlet. Nice. సూపర్ అండి, చాలా క్రంచీగా ఉంది. Crunchy. అండ్ ఎల్లో ఎగ్ ఎక్కడ పడేయకుండా దాంతో సాస్ చేశారు. చాలా 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 టేస్టీగా ఉంది. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. Yes. ఈవినింగ్ స్నాక్స్లో ఇంకా బాగుంటుంది కదండి ఇది. నైస్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డిష్ కూడా చేసేద్దాం. Next dish we have is Malleshwaram egg. మల్లేశ్వరం ఎగ్ చిల్లీ అండ్ Uncle- ఫ్రైడ్ రైస్. Uncle fried అంకల్ rice. అంకల్ ఫ్రైడ్ రైస్.
Reminds you of your అబ్సల్యూట్లీ హాస్టల్ డేస్ బెంగళూరు. సూపర్. మీ ఇద్దరు ఫేవరెట్ ఇప్పుడు నా ఫేవరెట్ కూడా అయిపోయింది. చాలా 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 టేస్టీగా ఉందండి, నిజంగానే సూపర్గా ఉంది. అండ్ గ్రేవీ రైస్ Right. ఎక్స్ట్రాడినరీ, రియల్లీ చాలా బాగుంది. అందుకనే బంక్ కొట్టి మరీ మీరు ఇది తింటున్నారని అర్థమైంది. అండ్ 2 డిషెస్ కూడా అవసరం, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సురేష్. థ్యాంక్స్ అండి. అండ్ సార్, మనం ఎగ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ దాంట్లో ప్రోటీన్ వాల్యూస్ అండ్ ఎగ్ రోజు తినాలి అని చెప్పి చాలా విషయాలు మాకు తెలియజేశారు. అండ్ అంతేకాకుండా స్పెషల్ డిషెస్ కూడా తెలుసుకున్నాం మనం ఈరోజు సురేష్ గారి వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్రోటీన్ మన శరీరానికి చాలా అంటే చాలా అవసరం అండి. రోజు ప్రోటీన్ తింటూనే ఉండాలి కదా. సో దానికి సంబంధించిన స్పెషల్ డిషెస్ ఈరోజు మనకి సురేష్ గారు చేసి చూపించారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది వాళ్ళ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్ మరో స్పెషల్ డిష్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు, బాయ్.